ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత నాయుడు గారికి ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం మనం తీసుకోవడానికి వీల్లేదు. మిగతా కార్యక్రమాలు దయచేసి ఏమనుకోవద్దు, పిల్లలు బాధపడిపోకండి. మీ కార్యక్రమాలు సంస్కృత శ్లోకాలు అదేవిధంగా కరాటే కూడా మనం చేయలేకపోతున్నాం. దయచేసి అన్ని భావించు. కూడా మనం చేయలేకపోతున్నాం. అయితే ఈ యొక్క వాత్సల్య జనహిత సంస్థ తరఫున మాన్య శ్రీ వేదాంతం సంగమేశ్వర శాస్త్రి గారు స్థాపించిన విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ 117 మంది నిరాధార బాలబాలికలతో పాటు 250 మంది చుట్టుపక్కల నుంచి చూస్తున్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ ఎల్కేజీ దగ్గర నుంచి 10th క్లాస్ దాకా బాగా చదువుకుంటున్నారు. మంచి ప్రతిభని కనపరుస్తున్నారు. ఇటీవలనే కరాటే లెవెల్, స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేశారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా అనేక రకమైన వ్యాస రచన పోటీల్లో పాల్గొని ప్రైజులు కూడా తెచ్చుకున్నారు. వాళ్ళందరూ కూడా పిలిచి ఇప్పుడు మాట్లాడడానికి సమయం లేనందువల్ల మీకు క్లుప్తంగా 2 విషయాలు చెప్పి ముగిస్తారు. పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క జనహిత వాత్సల్య సందర్భం ఈ యొక్క సంస్థ తరఫున ఇక్కడ వానప్రస్థ వృద్ధులాశ్రమం, అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్, భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, అదేవిధంగా వాత్సల్య నిరాధార బాలికల ప్రాంగణం, ఇవన్నీ కూడా కేవలం ప్రభుత్వం యొక్క సహాయం లేకుండానే సంవత్సరానికి నెలకు దాదాపు 4,50,000 రూపాయల ఖర్చుతో, ఉదాహరణల యొక్క సహాయ సహకారంతో, పెద్దల యొక్క తోడ్పాటుతో ఈరోజు ఈ యొక్క సంస్థలన్నీ కూడా నడుస్తున్నాయి. వృద్ధులాశ్రమంలో కూడా మనం వృద్ధులు దాదాపు 22 మంది సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఉన్నారు. ఇదే విధంగా ఇక్కడ పిల్లలకి చదువు చెప్పించడంలో కూడా మనం అందరం కూడా క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టి, అందరూ కూడా బీఈడీస్ ఇక్కడ అంత క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా ఎవరు లేరు. క్వాలిఫైడ్ టీచర్స్ వారికి సాధ్యమైనంత వరకు మనం ఎంతవరకు ఇవ్వాలి కూడా వారి యొక్క వెల్ఫేర్ కూడా చూస్తున్నాము. అదేవిధంగా వారికి పిఎఫ్, ఈఎస్ఐ అందరికీ కూడా ఇక్కడ పనిచేస్తున్న సంస్థలో ఉండేటువంటి అందరికీ మొత్తం అక్కడ ఆయాలకు కానీ ఇక్కడ టీచర్స్ కానీ అందరికీ కూడా ప్రావిడెంట్ ఫండ్ కవర్ చేసాము, పిఎఫ్ కవర్ చేసాము, వెల్ఫేర్ ఫండ్ కవర్ చేసాము. సరైనటువంటి జీతాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఉండేటువంటి 117 మంది పిల్లల్ని కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ చాలా చక్కగా చూసుకుంటున్నారు. నిజంగా వారి యొక్క సహాయ సహకారం లేకపోతే ఈ పిల్లల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేది లేదు. కానీ
ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ ఏదైతే ఉన్నారో తమ సొంత బిడ్డల్లాగా ఇక్కడ ఉండే 117 మందిని కూడా చూసుకుంటున్నారు. మనం ఏమి ఇస్తున్నామా ఏమిటి అనేటటువంటిది కూడా ఆలోచిస్తున్నారు. నిజంగా సేవాభావం అనేటటువంటిది వాళ్ళ దగ్గర చూడవచ్చు. అదేవిధంగా మనకి పెద్దల దగ్గర నుంచి దాదాపు 20% సహకారం వస్తే లోకల్గా ఉండేటువంటి వాళ్ళు దాదాపుగా 80% ఈ యొక్క సంస్థలు సపోర్ట్ చేస్తున్నారు. ఒక పూట భోజనం, ఒక రోజు భోజనం, స్నాక్స్, బిస్కెట్స్ ఏదైతే అన్నీ కూడా ఈరోజు 4.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారంటే 2 లక్షల రూపాయలు దాదాపుగా స్కూల్లో టీచర్స్కి అయితేనేమి ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ ఖర్చు అవుతుంటే దాదాపు 70-80 వేల రూపాయలు మన యొక్క వాత్సల్యంలో ఉండేటువంటి వాళ్ళకి స్టాఫ్ జీతాలు, అదేవిధంగా కరెంటు బిల్లు ఇవంతా కూడా దాదాపు 80% ఆఫ్ దిస్ ఈ యొక్క నడవడానికి అయ్యేటటువంటి ఖర్చు అంతా కూడా మనకి చుట్టుపక్కల సమాజంలో సిన్సియర్గా హానెస్ట్గా పనిచేస్తే సమాజం యొక్క సపోర్ట్ కూడా ఉంటుందని దానికి ఇదే ఒక నిదర్శనం. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంస్థను ఆదుకుంటున్నారు. మేము కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కమిటీ మొత్తం 25 మంది కమిటీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్దలు కూడా బాగా సహాయం చేస్తున్నారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలను కూడా అన్నింటినీ కూడా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా మా శాశక్తులా దీన్ని నడపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు పూజ్యులు మహేశ్వర స్వామి గారిని తమ యొక్క ఆశీస్ ప్రసంగం చేయవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాం. ఇంత పెద్ద సంస్థని ఒక్కరుగా ప్రారంభించి పెంచి పెద్ద చేశారు. మరి వారికి ఉండే శక్తి ఏమిటి అని సాధారణంగా ప్రతివారు దైవం మీద ఆధారపడతారు. ఆ దైవం ఒక గుళ్ళోనో గోపురంలోనో లేదా మనం ఇంట్లో పెట్టుకునే పూజా మందిరంలోనో ఉంటుంది అనుకుంటారు. కానీ మన శాస్త్రం ఒక మాట చెప్పింది, నిజమైన దేవుడు ఎక్కడ ఉంటాడు అని. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ, ఆరు గుణాలు చెప్పారు. ఉత్సాహం ఒకటి, సాహసం ఒకటి, ధైర్యం ఒకటి, బుద్ధి ఒకటి, శక్తి ఒకటి, పరాక్రమం ఒకటి. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ. షడైతే ఎక్కడ తిష్టంతి, ఈ 6 ఎక్కడైతే ఉంటాయో తత్ర దేవోపి తిష్టతి, అక్కడే దేవుడు ఉంటాడు. ఈ వాక్యాన్ని, ఈ అర్థాన్ని, ఈ శ్లోకం యొక్క భావాన్ని పూర్తిగా నమ్మి తనలో జీర్ణించినటువంటి వ్యక్తి శాస్త్రి గారు. ప్రస్తుతం సన్యసించిన తర్వాత వాత్సల్యానంద భారతీ స్వామి వారిగా మారారు. ఈ 6 లక్షణాలు వాళ్ళు పూర్తిగా జీర్ణించుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు నేను వస్తూ ఉంటే మన కారులో తీసుకొస్తుంటే వారు చిన్న మాట చెప్పారు. వారి ఆఖరి రోజుల్లో ఎవరో ఒక స్వామి చెప్పారట, నీకు రోజులు గడ్డుగా ఉన్నాయి, రోజులు బాగులేవు, జాగ్రత్తగా ఉండు అని. కానీ వారు వెంటనే అన్నాక ఈ రోజులు నన్నేం చేస్తాయి అని చెప్పి ముందుకు పోయారు. వారి ఆ సమయంలో కూడా వారికి ఉత్సాహం ఉంది, సాహసం ఉంది, ధైర్యం ఉంది, వారి బుద్ధి బాగా ప్రచోదనమే ఉంది, శక్తి ఉంది, పరాక్రమం చూపించారు. ఈ 6 లక్షణాలు చివరి రోజుల్లో కూడా వారు చూపించారు.